హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే మైసూర్పాకు ఎలా చేయాలో క్లారిటీగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. శీతాకాలం కదా, నెయ్యి గడ్డగట్టేసింది. ఇంట్లో చేసిన నెయ్యి వేసుకున్న తర్వాత 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను నేను. 2 కప్పులు శనగపిండి అంటే అరకిలో పడిందనమాట. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం లైట్గా స్మెల్ కూడా వస్తుంది, కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి చల్లారనివ్వాలి. వేయించేటప్పుడు అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత కూడా చిన్న చిన్న ఉండలా కట్టినా అవి కూడా స్మూత్గా మెదిపేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు వేయించుకోవాలన్నమాట. జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈసారి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలన్నమాట. ఈ ప్యాన్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు 2 కప్పుల శనగపిండికి 4 కప్పుల పంచదార చొప్పున యాడ్ చేసుకోవాలి. అంటే కేజీ పంచదార పడింది. పంచదార మునిగేంత వరకు కాకుండా కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, నేను వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. కొంచెం లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. లైట్గా వస్తే సరిపోతుంది. ఒకవేళ మనం చూసుకోకపోతే కొంచెం ఎక్కువగా వచ్చేసిందంటే కొంచెం వాటర్ జల్లితే పొట్టిడిపోద్ది అన్నమాట. కొద్దిగా లైట్గా వస్తే సరిపోద్ది, ఈ వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు శనగపిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. స్టవ్ మీద ఉండగానే కొద్దిగా లైట్గా చల్లుకోవాలి. ఒకేసారి పోసేయకూడదు. ఈలోపు నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా శనగపిండి కలుపుతూనే ఉండాలన్నమాట. పాకంలో వేసి అట్ల కాడ లాంటిది కాకుండా గుంట గరిటె లాంటిది తీసుకుని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనకి బయట తీసుకునే మైసూర్పాకులో రావాలంటే ఒక కప్పు నెయ్యి, 1 కప్పు ఆయిల్ తీసుకుని 2 బాగా వేడి చేసి మధ్యలో అలా పోస్తూ ఉండాలి. ఆయిల్ ఏమీ అంత హెల్దీ కాదు కాబట్టి మనకు ఉన్నంతలో నెయ్యితోనే చేసుకుంటాం. మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం అన్నమాట. వాటికంటే ఇవే టేస్ట్ బాగుంటాయి. ఇంకా 2 కప్పుల శనగపిండికి 1 కప్పు నెయ్యి చొప్పున వేసుకోవాలన్నమాట. అంటే అంతా ఒకేసారి కాదు, అలా మధ్యలో కలుపుతూ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నెయ్యి పైన తేలుస్తుంది కదా. ఇప్పుడు ఈ శనగపిండిలో నెయ్యి అంతా ఇంకేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూనే ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తుంది. అందుకే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలని చెప్పాను. ఇలా కలిపేటప్పుడు నెయ్యి అలా ఇంకిదాకా కలపాలన్నమాట, దగ్గరగా అవుతుంది. కేకులు, పిజ్జాలు, బర్గర్లు అటువంటి కాకుండా ఇటువంటి పల్లెటూరు వంటలు అయితే కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చేసి వీడియో పెడతాను. ఇది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇది కూడా పట్టు వచ్చిందో లేదో చూసుకోవాలన్నమాట. అంటే ఒక ప్లేట్లో వాటర్ పోసి కొద్దిగా పిండి వేస్తే ఇలా దగ్గరగా చుట్టుకునేలాగా అవ్వేలా చూసుకోవాలన్నమాట. అలాగని మరీ గట్టిగా అయిపోకూడదు. చలివిడి ఉంటుంది కదా, చలివిడి ఏ క్వాంటిటీలో ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది అన్నమాట, ఈ వీడియోలో చూపించినట్టు. ఇంకా కొద్దిగా ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ ఉడికిన మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. వేడి మీద ఉండగానే వేసేసుకోవాలన్నమాట. ప్లేట్లో వేసిన తర్వాత అసలు కలపకూడదు. మిగిలిన ప్యానంలోది కూడా ఆరిపోతుంది, గట్టిగా ఉంటుంది కదా, అది కూడా గోకేసి ఇందులో వేసేయకండి, ఎందుకంటే అది కలదన్నమాట. కలపకుండా ప్లేట్ని పైకి కిందకి ఇలాగా ప్రెస్ చేస్తే అది అంతా పరుచుకుంటుంది ప్లేట్ అంతా. ఇంకా కావాలనుకుంటే చేతికి నెయ్యి రాసుకుని ఇలా నొక్కుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేడి మీద ఉండగానే చాకు తీసుకుని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. అంటే కట్ చేసుకుని బయటికి తీసేయకూడదు, ఇలా నాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలాగ మనకు కావాల్సిన షేప్లో నాట్లు పెట్టుకుని పైన జీడిపప్పుని అంటించుకోవాలి, ఈ వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఒక 1 అవర్లో చల్లారిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్లో కూడా చల్లారిపోవచ్చు. ముద్ర పొట్టు అయితే, లేత పొట్టు అయితే 1 అవర్ పడుతుంది అనమాట. ఇప్పుడు ఆ ప్లేట్ మీద వేరొక ప్లేట్ వేసి ఇలా తిరగేస్తే మొత్తం అన్నీ ఇలా బయటికి ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కాబట్టి ఒక్కొక్కటిగా విరిచి స్టోర్ చేసుకుంటే మైసూర్పాకు రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్. సూపర్.